బ్రేకింగ్ న్యూస్. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ నేతలను అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా దూషించారు. ముఖ్యంగా తన పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు, వారిపైన ఆగ్రహించారు. అంతేకాకుండా తన భర్త పేరును తీసుకువస్తున్నారు అని చెప్పేసి తనైతే తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలించినప్పుడు ఏ ఒక్కనాడు కూడా తన భర్త పేరు బయటకు రాలేదని, ఇప్పుడెందుకు తన భర్త పేరు బయటకు వస్తుంది అని తన భర్త పేరు చెప్పుకొని తనను కూడా బదనామం చేస్తున్నారన్నట్టు ఆమెనైతే వ్యాఖ్యానించారు. ఈరోజు జాగృతి వేదికగా ప్రెస్ మీట్ నిర్వహించి పలు విషయాలపై ఆమె స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద తన భర్త అనిల్ కుమార్ పైన వస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటికీ ఆధారాలే లేవన్నట్లుగా ఆమె మాట్లాడారు. అదే నేపథ్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావును అలాగే ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన ఆమె విరుచుకుపడ్డారు. ఇక కేసీఆర్ పక్కనే ఉంటూ ప్రజల సొమ్ము తింటూ కేసీఆర్ను మోసం చేశారు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేశారు. ఇప్పటికీ తనను అంటే కవిత అయిన తనను కూడా పార్టీ నుంచి బయటకు పంపించినప్పటికీ చాలామంది కళ్ళు ఇంకా చల్లబడడం లేదన్నట్లు కూడా ఆమె తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మహేశ్వర్ రెడ్డి అలాగే నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆయన ఆరోపణలపైన కూడా ఆమె స్పందించారు. అలాగే కృష్ణారావు పైన, ముఖ్యంగా కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపైన ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు నోటీసులు పంపుతున్నట్టు ఆమె వ్యాఖ్యానించారు. తాను బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా కోర్టుకి ఈడుస్తానన్నట్లు కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్తో కలిసి కవిత పనిచేస్తుంది అనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నట్లు ఇప్పటికీ ఆ ప్రచారాలు ఆపడం లేదు అనేది ఆమెనైతే తీవ్ర ఆగ్రహంతో బయట చెప్తా ఉన్నారు. వెకిలి చేష్టలు చేస్తున్న గుంటనక్కలు జాగ్రత్త అని కూడా హెచ్చరించారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ సమావేశంలో ఈ విధంగా ఎమ్మెల్సీ కవిత అయితే తన వాగ్దాటిని సంధించారు. కేసీఆర్తో పాటు ఎవరైనా ఒక్క పనైనా అడిగానా, పార్టీ నుంచి బయటకు వచ్చాను, దమ్ముంటే తన మాటలకు తన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలి అని చెప్పేసి ఆమెనైతే సవాళ్ళు విసిరారు. అంతేకాకుండా తనకు ఎవరితో ఎలాంటి సంబంధాలు లేవు, వ్యాపార సంబంధాలు లేవు, అసలు ఎవరితో తనకు సంబంధమే లేదన్నట్లుగా ఆమె వ్యాఖ్యానించారు. ఇక ఏదైతే హిల్ట్ పీక్ సంబంధించిన 2000 కోట్ల ఆస్తులకు సంబంధించి తన భర్త పేరు బయటకు రావడానికి కూడా తను ప్రస్తావిస్తూ తన భర్త పేరును అనవసరంగా బయటకు తీసుకొస్తున్నారన్నట్టు కూడా ఆమె మండిపడ్డారు. అంతేకాకుండా తన భర్త ఫోన్ను ట్యాప్ చేసి దొంగచాటుగా విన్నారన్నట్లుగా తానైతే ఇండైరెక్ట్గా కేటీఆర్ను, కేసీఆర్ను, హరీష్ రావును ఉద్దేశించే మాట్లాడినట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు, ఫోన్ ట్యాప్ చేసి వింటున్నారు అనేది మెయిన్గా కేటీఆర్ పైన అలాగే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పైన కేసీఆర్ పైన వచ్చింది. మరి ఈ నేపథ్యంలో తన భర్త ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు, కేటీఆరా, కేసీఆరా, హరీష్ రావా అనేది మాత్రం ఆమె స్పష్టత ఇవ్వలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలే తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని, తన భర్త వ్యవహారాలను చాటుగా విన్నారని, అది నిజంగా ఒక సిగ్గుమాలిన పని అన్నట్లు కూడా ఆమె వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ తాను చాలామందిపై అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మాధవరం కృష్ణారావుకు నోటీసులు పంపుతున్నానని, వారంలో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానన్నట్లు మాట్లాడారు. ఇక ఏవి రెడ్డితో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి భూవి లావాదేవీలు ఉన్నాయని, శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కేటీఆర్ వద్ద ఉంటున్నారని, ఆయన ఎవరికి బినామో చెప్పాలన్నట్టు కూడా వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా కేటీఆర్కే ఆమె గురి పెట్టారు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. కేటీఆర్ బినామీగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉంటున్నారు అనేది ఆమె చెప్పకనే చెప్పినట్లయింది. మాధవరపు కృష్ణారావు చాలా చిన్న వ్యక్తి అని, ఓ గుంటనక్క ఆయన వెనకాల ఉండి ఆడిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఆ గుంటనక్క ఎవరు అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. అలాగే కృష్ణారావు బాధితులు చాలామంది తనకు ఫోన్ చేస్తున్నారని, ముఖ్యంగా ప్రణవ్ కంపెనీల్లో కృష్ణారావు కుమారుడు డైరెక్టర్గా ఉన్నారని, ఆ కంపెనీలన్నీ కబ్జాల్లో కట్టిన విల్లాలే అని కవిత అయితే వెల్లడించారు. వెంచర్ మధ్యలోని 10 ఎకరాల చెరువు 6 ఎకరాలు ఎలా తగ్గింది, సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఆ చెరువు సంగతి చూడాలి అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి ఆమె విన్నవించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పేరిట ఒక చెరువునే మింగేశారన్నట్లు ఆరోపణలు కూడా గుప్పిస్తూ ఉన్నారు. అయితే ఆ చెరువును ఎవరు మింగేశారు, కేటీఆర్ మింగేశారా, లేదంటే కేటీఆర్ పేరు చెప్పుకొని
బీఆర్ఎస్ నేతలు ఎవరైనా మింగేశారా అనేది మాత్రం ఆమె స్పష్టత ఇవ్వలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలతో తనకు సంబంధమే లేదు, ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ నిజామాబాద్కే పరిమితమయ్యా, పార్టీ నుంచి వెళ్ళగొట్టారు కదా, ఇంకా కళ్ళు చల్లబడడం లేదా, హిల్ట్ పాలసీకి బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ దర్వాజాలు తెరుస్తోంది, నాతో పాటు తనతో పాటు తన భర్త బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందన్నట్లయితే ఆమె వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగాయి, గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగాయి, ఆ 10 సంవత్సరాల పాలనకు కవితకు సంబంధమే లేదన్నట్లు ఈరోజు అయితే ప్రెస్ మీట్లో తాను వెల్లడించారు. ఇక భవిష్యత్తులో తాను సీఎం అవుతానని, ఖచ్చితంగా దేవుడి దయతో తాను సీఎం అవుతానని, సీఎం అయిన తర్వాత 2014 నుంచి జరిగిన తప్పులను అన్యాయాలను వెలికి తీస్తానన్నట్లు కూడా ఆ కొసమెరుపుగా మీడియా సమావేశంలో అయితే కవిత చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ చాలామంది చర్చిస్తున్న విషయం ఏంటంటే బీఆర్ఎస్ పాలనకు సంబంధించి 10 సంవత్సరాల పాలనకు తనకు సంబంధం లేదు అనడం ఏంటి? కవితే కదా ఎమ్మెల్సీగా ఎంపీగా ఉన్నది, ఎంపీగా ఉండి ఢిల్లీలో నిజామాబాద్లో పనిచేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పరిపాలనకు, బీఆర్ఎస్ పార్టీ సాగించిన పరిపాలనకు సంబంధం లేకుండా ఎలా పోతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ఆస్తి తగాదాలా, లేదంటే పదవి తగాదాలా, లేదంటే ఇతర ఆ మనోభావాల తగాదాలా, ఏదో ఒక తగాదాలతో బయటకు వచ్చినంత మాత్రాన బీఆర్ఎస్ పాలనలో తాను కూడా ఒక పాలకురాలిగా ఉన్న విషయాన్ని ఎలా మర్చిపోతుందనేది ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఉన్న మేధావులు అయితే ముఖ్యంగా కవితను ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి కవిత అయితే కొన్ని వివరణలు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు, తనపై వస్తున్న విమర్శనలు, తనపై వస్తున్న ఏదైతే భూ కబ్జాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయో వాటికి వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే సవాళ్లకు ప్రతి సవాళ్ళు విసిరారు. ఏది ఏమైనప్పటికీ కవిత టాపిక్ అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నష్టం చేకూరుతుంది అని విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కవితపై కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి దూషిస్తున్నారు. ఆమె కూడా దందాలు, చందాలు, భూ అక్రమాలు, భూ కబ్జాలు, అవినీతి పరులు అన్నట్టు కూడా వారు సైతం మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కవిత కూడా వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కవిత గురించి మాట్లాడుతూ ఉంటే కవిత బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పెద్దలు వారి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నది. మొత్తం మీద వారు కుమ్ములాట ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చగా మారిపోయింది. మొత్తం మీద ఎవరు 10 సంవత్సరాల పరిపాలనలో ఎవరు ఏం చేసినా ప్రజల సొమ్మే దోచుకున్నారు అని చెప్పేసి మేధావి వర్గం అయితే చర్చిస్తూ ఉన్నది. చూడాలి మరి ఇంకా కవిత వ్యవహారం ఇంకా ఎంత ముందుకెళ్తుంది, ఇంకా ఇలాంటి అవినీతి కుంభకోణాలకు సంబంధించిన ఈ భాగవతాలు బయటపడతాయా లేదంటే బీఆర్ఎస్ అధినేత దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందా, లేదంటే కవిత ఇలానే మాట్లాడుతూ బీఆర్ఎస్ను ఇంకా పలచన చేసే ప్రయత్నం చేస్తుందా, లేదంటే భవిష్యత్తులో అందరూ అనుకుంటున్నట్టు కవిత ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతుందా, లేదంటే తనే జాగృతి వేదికగా పార్టీని నడిపిస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతుందా అనేది వేచి చూడాలి. ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు, ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు, ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి, ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవో మీకు? పార్టీలకి నిలగొట్టారు కదరా బయటికి, ఇంకేంది? మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు, ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు, ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి, ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవో మీకు? పార్టీలకి నిలగొట్టారు కదరా బయటికి, ఇంకేంది? మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది.